ఏం చేస్తున్నావురా? మన కంపెనీలో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్కి ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాం కదా, అవును కదా. దానికోసం స్టోరీ సర్చ్ చేస్తున్నా. స్టోరీ అంటే గుర్తొచ్చింది, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారురా. వాడు డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాడు. స్టోరీస్ కూడా చాలా బాగా రాస్తాడు. మనం అడిగితే మన కోసం ఒక స్టోరీ రాసిస్తాడు. ఓకే, అవునా? అయితే ఒకసారి కాల్ చేసి మరి కనుక్కో. ఓకే. హాయ్ రా. హాయ్ రా. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యు రా? ఐఎమ్ ఆల్సో ఫైన్ రా. నీతో కొంచెం చిన్న పని పడింది. చెప్పురా. ఏం లేదు, మేము ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాం. మాకు ఒక స్టోరీ రాసి ఇవ్వాలి. తప్పకుండా. ఎప్పటికి కావాలి? ఒక 3-4 డేస్లో అవసరం రా. 3 డేస్లో నేను చెన్నై వస్తున్నా కొంచెం పని మీద. అప్పుడు డైరెక్ట్గా వచ్చి నరేట్ చేస్తాను నీకు. ఓకే రా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు వచ్చారు? వెళ్ళి డోర్ది. నేను ఫోన్ మాట్లాడుతున్నా, నువ్వు గేమే కదా ఆడేది, పోయి తీపో. ఈడేసాలో. హే, హాయ్ శ్రీకాంత్. హాయ్ సంతోష్. హౌ ఆర్ యూ? ఫైన్. ఓకే, లెట్స్ గో ఇన్ సైడ్. ఓకే. చాలా రోజులైందిరా మనం కలిసి. అవును. చెన్నై ఎప్పుడు వచ్చావు? నిన్న నైటే వచ్చా. ఇంకేంటి సంగతులు? ఏం లేవు, నార్మలే. హీఈస్ మై ఫ్రెండ్ చరణ్. హాయ్ చరణ్. హీ శ్రీకాంత్. హాయ్. స్టోరీ అడిగాం కదా, రెడీ అయ్యిందా? యా, ఇట్స్ రెడీ. సో షెల్ వి డిస్కస్? యా. ఓపెన్ చేస్తే. హాయ్. హాయ్ బేబీ, ఏంటి ఈ టైం కాల్ చేసావు? అర్జెంట్గా నీకు విషయం చెప్పాలిరా. చెప్పేవి. రేపు నేను విజయవాడ వెళ్తున్నా, తోడుగా వస్తావా? అరే మామ్ కాలింగ్ రా. 2 minutes బేబీ. కాల్ వచ్చిందని చెప్పి నిద్రపోతున్నాడు ఏంటి? రే మామ, అమ్మ కాల్ చేసిందని చెప్పి నిద్రపోతున్నావు? రే రే. Pick the call. Pick the call. ఏమైంది? శవం చూసారా అక్కడ ఇందాక? శవమా? ఎక్కడా? అక్కడ ఇందాక పక్కన చూశాను రా. ఎక్కడ ఉంది అక్కడ? రోజు రాత్రులు ఫోన్ మాట్లాడితే ఇలాగే ఉంటుంది రా. ఏం లేదు, ఏదో చూసి భయపడి ఉంటావు. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ టైంలో కరెంట్ పోయిందేంట్రా? అరే ఏం కదా, వస్తుందిలేరా. నేను చెప్పానా వస్తుందని? అరే ఏంట్రా, కేక్ ఆల్రెడీ కట్ అయి ఉంది. ఏమైందిరా, కేక్ కట్ చేస్తూ మధ్యలో ఆపేసా? నీ కేక్ కట్ చేసే లోపే కేక్ కట్ అయి ఉంది. అదెలా జరిగిందిరా? తెలీదు. ఈ ఇంట్లో ఏదేదో జరుగుతుందిరా బాబు. నేను చెప్పాను కదా శవం కనపడిందని. ఈ రోజు కేక్ కట్ అయింది చూడు. ఇవన్నీ చూస్తుంటే ఒక మనిషి చేసినట్టు లేదురా, ఏదో సూపర్ న్యాచురల్ పవర్లా ఉంది. అయినా ఆత్మలకి మనతో పనేంట్రా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం స్పిరిట్ కాల్ చేయాలి. నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏం లేదు.
ఆ తాగిన మత్తులోనే మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. అలా వచ్చి బైక్ మీద వెళ్తున్న నన్ను గుద్దారు. మీ పెళ్లి ఫిక్స్ అవడంతో నా చావు నీ పెళ్లికి ఎక్కడ అడ్డం అవుతుందో అని మీ కజిన్ ఫ్రెండ్ అయిన 2 ఎస్ఐని కలిసి అతనికి కొంత మనీ ఇచ్చి నాది సూసైడ్ లాగా క్రియేట్ చేసి జనాల్ని నమ్మించి కేసు క్లోజ్ చేయించారు. జీవితంలో ఎన్నో కష్టాల తర్వాత నాకు ఇష్టమైన లైఫ్లోకి నేను వెళ్తున్న టైంలో మీ మైకంతో నన్ను చంపేశారు. అసలు ఒక మనిషిని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? నాతో ఎంగేజ్మెంట్ జరిగిన అమ్మాయి నా చావు వల్ల నష్టజాతకురాలు అయిపోయింది. మీరు చేసింది నేను చేసి మిమ్మల్ని చంపేస్తే నీతో మ్యారేజ్ ఫిక్స్ అయిన అమ్మాయి కూడా బాధకి గురి అవుతుందని మిమ్మల్ని ఏం చేయలేదు. కానీ మీకు చావు భయం చూపిస్తే మళ్ళీ చనిపోయేదాకా ఆ తప్పు చేయరు. అందుకే ఇదంతా చేశాను. మీరు తప్పు చేయాలనుకునే ప్రతిసారి నేను గుర్తుకు రావాలి, భయం గుర్తుకు రావాలి. నైస్ స్టోరీ కదా. చాలా బాగుందిరా. హలో హలో హలో. ఛా, రూమ్లో ఎప్పుడు ఇంతేరా బాబు, సిగ్నల్సే ఉండవు. 1 మినిట్ రా. అబ్బా ఎంత హాయిగా ఉందో. ఎటెళ్ళాడీడు? టైం ఎంత అయిందో చూద్దాం. శ్రీకాంత్ ఎక్కడా? వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఉన్నాడు. మరి ఇప్పుడు లేడు, నాకేం తెలుసు. ఏమైందిరా? నీకు విషయం చెప్పాలరా. చెప్పరా ఏంటి? మన శ్రీకాంత్ ఉన్నాడు కదా, స్టోరీస్ రాస్తుంటాడు, మన బీటెక్ ఫ్రెండ్. ఉన్నాడు. అయితే ఏంటి? నిన్న నైట్ చెన్నై వద్దామని బయలుదేరినప్పుడు రోడ్డు దాటుతుంటే ఎవరో డ్రింక్ చేసి కార్ డ్రైవ్ చేస్తూ అని గుద్దేసి యాక్సిడెంట్లో వాడు చనిపోయాడు పాపం. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? అవునరా, నిజమే. ఒక 2 మినిట్స్ ఆగు, నేను మళ్ళీ కాల్ చేస్తా.